ముసలివాని తీర్పు. అనగా అనగా ఒక ఊళ్ళో రాము, సోము అని ఇద్దరు స్నేహితులు ఉండేవాళ్ళు. ఒక రోజున వాళ్ళిద్దరూ ఒక దూర ప్రయాణానికి బయలుదేరారు. ఆ రోజుల్లో ఇప్పటిలాగా బళ్ళు, కార్లు, రైళ్ళు లేవుగా. అందుచేత ఇద్దరూ కాలినడకని బయలుదేరారు. త్రోవలో తిందామని రాము 3 రొట్టెలు, సోము 5 రొట్టెలు తెచ్చుకున్నారు. సగం దూరం వచ్చేసరికి వాళ్ళిద్దరికీ ఆకలి వేసింది. ఆ పక్కనే ఒక చెరువు కనిపించింది. ఇద్దరూ చెరువు ఒడ్డున రొట్టెలు తిందామని కూర్చున్నారు. ఇంతలో ఒక బాటసారి అటుగా పోతూ వాళ్ళిద్దరి దగ్గరికి వచ్చి, బాబూ, ఆకలి జాస్తిగా ఉంది, నాకు కూడా కాస్త పెడతావా అని అడిగాడు. బాటసారిని చూసేసరికి ఇద్దరికీ జాలి కలిగింది. వాళ్ళ దగ్గరున్న 8 రొట్టెలు ముగ్గురు సమంగా పంచుకు తిన్నారు. బాటసారి వాళ్ళిద్దరికీ కలిపి 8 అనాలు ఇచ్చి తన దారిన వెళ్ళిపోయాడు. అప్పుడు సోము అన్నాడు, రాము, నావి 5 రొట్టెలు గనుక నేను 5 అనాలు తీసుకుంటాను, నీవి 3 రొట్టెలు గనుక 3 అనాలు తీసుకో అని. రాము ఒప్పుకోలేదు. అదేం కుదరదు, ఇద్దరం చెరిసగం పంచుకోవాలి అన్నాడు. అందుకు సోము ఒప్పుకోలేదు. అందువల్ల ఇద్దరూ తగవులాడసాగారు. ఇంతలో ఆ దారిన ఒక ముసలివాడు పోతూ వాళ్ళ పోట్లాట చూచి దగ్గరికి వచ్చాడు. రాము, సోము తమ పోట్లాటకి కారణమేమిటో చెప్పారు. అప్పుడు ముసలివాడు, మీరు నేను చెప్పినట్లు చేస్తారా? న్యాయంగా పంచుతాను అని అడిగాడు. రాము, సోము ఒప్పుకున్నారు. ముసలివాడు అడిగాడు, 8 రొట్టెలు ముగ్గురు సమంగా తిన్నారు కదా అని. అవును అన్నారు వాళ్ళిద్దరూ. అయితే సోము తెచ్చిన 5 రొట్టెలు 15 ముక్కలయ్యాయి. రాము తెచ్చిన 3 రొట్టెలు 9 ముక్కలైనాయి. సోము తన 15 ముక్కలలో తను 8 తిని బాటసారికి 7 ముక్కలు ఇచ్చాడన్నమాట. అందుకని సోముకు 7 అనాలు వస్తాయి. రాము తన 9 ముక్కల్లో తను 8 తిని 1 ముక్క బాటసారికిచ్చాడన్నమాట. అందుకని రాముకి 1 అనా వస్తుంది అని ముసలివాడు తీర్పు చెప్పాడు. ఆ తీర్పు విని రాము తన తెలివి తక్కువకు సిగ్గుపడ్డాడు. చెరిసగం పంచుకుంటేనే బాగుండేదే అని విచారించాడు.